బైరిశెట్టి నాగరాజు, బైరిశెట్టి కృష్ణవేణి కుమార్తెల పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇవాళ్ల మోక్ష మౌక్తికల జన్మదిన సందర్భంగా అనంతపురం నగరంలోని ఆర్టీఓ సమీపంలోని మీనాక్షమ్మ సమ్మిళిత వికాస కేంద్రంలో వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. మోక్ష మౌక్తికలను ఆశీర్వదించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీనాక్షమ్మ సమ్మిళిత వికాస కేంద్ర నిర్వాహకులు రవికాంత్ కేటరర్స్ అధినేత వెంకటరమణ మోక్ష మౌక్తికలను ఆశీర్వదించారు. మోక్ష మౌక్తికలు అనాథాశ్రమంలోని పిల్లలతో తమ పుట్టినరోజును కేక్ కట్ చేసి సంతోషంగా జరుపుకున్నారు. అనంతరం అక్కడి పిల్లలకు స్వీట్ పంపిణీ చేశారు. మేడం గార్ల కుమార్తెలైన మోక్షితాకు మరియు మౌతికాకు కోరుకుంటున్నా కోరికే పాడుకుంటున్నా కోరుకుంటున్నా కోరికే పాడుకుంటున్నా నూరేళ్ళు జరపాలని నీ పుట్టిన రోజుని హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే చిన్ని కన్నా హ్యాపీ బర్త్డే టు యు కలతరగని లోకంలో కాలమాగిపోయి వన్నె తగ్గని చంద్రునిలా నువ్వు ఎదుగుతుంటే నువ్వే కదా ఈ అమ్మకి ఓ పెద్ద కానుక నేడు ఏమివ్వగలనంటూ నేను ఆశించడం తప్ప నూరేళ్లు జరపాలని నీ పుట్టిన రోజుని హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే చిన్ని కన్నా హ్యాపీ బర్త్డే టు యు. శ్రీ నాగరాజు సార్ మరియు శ్రీమతి కృష్ణవేణి మేడం గార్ల విద్యాబుద్ధులు ప్రసాదించాలని మన శ్రీ నాగరాజు సార్ మరియు శ్రీమతి కృష్ణవేణి మేడం గార్ల కుమార్తెలైన మోక్షితాకు మరియు మౌతికాకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యములతో అష్టైశ్వర్యములతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, అలాగే మీకు మంచి విద్యాబుద్ధులు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఈరోజు మా ప్రియమిత్రులు బైరిశెట్టి నాగరాజు గారి దంపతులకు పుట్టినటువంటి కవల పిల్లలు మోక్ష మరియు మౌక్తిక వీళ్ళిద్దరి యొక్క జన్మదిన సందర్భంగా భగవంతుని యొక్క ఆశీస్సులు ఎంతగా ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు జీవితంతో పాటు ప్రకాశవంతంగా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా చిన్నారులందరూ కూడా నివేదనాలు, ఎందుకంటే వాళ్ళు ప్రపంచంని మనకంటే బాగా చూస్తారు, మనకంటే బాగా చదువుతారు, మనకంటే బాగా చెప్పగలుగుతారు అన్నమాట. అలాంటి వ్యక్తుల మధ్య ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించి చిన్నారులందరికీ ఆశీస్సులు ఇచ్చే కార్యక్రమంలో అన్ని భాగస్వామ్యం చేసినటువంటి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ వీళ్ళిద్దరే బాగా భవిష్యత్తు, ఎందుకంటే ఈరోజు పిల్లలు బాగా చదువుకొని సమాజంలో ఉత్తమమైన విలువలతో ఉత్తమంగా ఎదిగినప్పుడే వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో మంచి ప్రదేశం అవుతారు. కాబట్టి ఇద్దరు కూడా పసిపిల్లలు నిజంగా ఒక మంచి చెప్పాలంటే ఒక మోటో అని చెప్పవచ్చు ఇక్కడ కార్యక్రమం చేయడం అనేది. ఈరోజు వీళ్ళందరికీ మీరు స్ఫూర్తితో పాటు వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు కల్పించి కార్యక్రమాన్ని నిర్వహించి చిన్నప్పటిలో పిల్లల్లో ఇలాంటి ఒక ఆలోచన మనం తీసుకురాగలిగితే భవిష్యత్తులో వాళ్ళకి కూడా ముందు తరాల వరకు తెలుగు నేర్పించిన వాళ్ళు అవుతారు. ఈ కార్యక్రమం చాలా విజయంగా చేశారు. సంతోషం. ఏమాట బాగున్నారా మీరంతా? ఏం చేశారు? ఎప్పుడు వచ్చారు? నేను ఏ రోజు వచ్చారు?
తీసుకొచ్చారు అప్పుడు రమణాన్న తీసుకొచ్చాను. రమణాన్న ఇట్లా ఉంది, ఇక్కడ ఒక సెంటర్ ఉంది అని చెప్పి చెప్పిందే ఫస్ట్ ఆయన. మిమ్మల్ని కూడా అన్ని రకాలు ఆదుకుంటూ ఎప్పుడు మీ సొంత బిడ్డలుగా ఆయన సొంత బిడ్డలుగా చూసుకుంటూ రమణాన్ని మీ పట్ల కేర్ తీసుకుంటే విషయాన్ని మళ్ళీ ఎప్పుడు చెప్తా ఉంటారు. అన్ని రకాల సదుపాయాలు కల్పించేటువంటి ఆలోచించుకోవాల్సి వస్తున్నారు. ఈ సందర్భంగా వారి యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఇద్దరు పిల్లలకు ఉండాలని తెలుసుకుంటూ మీ అందరికి కూడా ఏమో భవిష్యత్తులో ఎప్పుడూ సరే మీకు ఏ అవసరం వచ్చినా సరే నన్ను సంప్రదించమని చెప్పినా గుర్తుందా? ఎవరు ఫోన్ చేయలేదు, మీకు నంబర్ కూడా ఇచ్చాను నేను. అవసరం రాలేదనుకుంటా, ఎందుకంటే అన్న బాగా చూసుకుంటున్నారు, మేడం గారు ప్రిన్సిపల్ గారు బాగా చూసుకుంటారు మిమ్మల్ని. కాబట్టి బాగా మీరు చదువుకోండి. ఎవరు మీకు అందరూ మేమంతా కూడా మీకు కుటుంబ సభ్యుల మాదిరిగా మీరంతా కూడా మా పిల్లల్లాగా మీరు భావిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా బాగా చదువుకొని ఉన్నతమైన స్థానానికి రావాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ అందరూ చదువు తీసుకుంటాం. థ్యాంక్ యూ. యూటీవీ చైర్మన్ నాగరాజు గారి కుమార్తెలు మోక్ష మరియు మౌక్తికలను స్వయంగా ఎంపీఏ వచ్చి ఆశీర్వదించడం, అలాగే పుట్టినరోజు సెలబ్రేషన్స్ని నిరాడంబరంగా మీనాక్షమ్మ సమ్మిళిత వికాస కేంద్రంలోని వారితో ఎంతో కలిసిమెలిసి సంతోషంగా జరుపుకున్నారు. ఈ కాలంలో ఎన్నో డబ్బులు ఖర్చు చేసి జరుపుకునే రోజుల్లో ఎంతో సింపుల్గా వికాస కేంద్రంలోని పిల్లలతో కలిసి జరుపుకోవడం అందరికీ ఆదర్శంగా నిలిచారు. మరి మోక్ష మరియు మౌక్తికలకైతే వికాస కేంద్రంలోని పిల్లలు పాటలు పాడుతూ బర్త్డే విషెస్ తెలిపారు.